హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి ఆనపకాయ ఫ్రై, బాటిల్ గార్డ్ ఫ్రై. ఇదిగోండి ఆనపకాయ. దీన్ని నీట్గా పీల్ చేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రాక్ సాల్ట్, కల్లుప్పు ఒక స్పూన్ వేసి కాసేపు కలవబెడితే దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుతుంది. ఆ తర్వాత మనం పొయ్యి మీద పోపు దినుసులు వేసుకున్న తర్వాత దీన్ని వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవడమే. బీరకాయ పోపు బాలింతరాలకి పెడుతుంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్ ఆనపకాయతో చేస్తాం. చూస్తూ ఉండండి ప్రాసెస్. ఆయిల్ పెట్టుకున్నాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు ఇవి వేగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి పోపులు. ఇదిగోండి ఫ్రెండ్స్, పోపు దినుసులు కూడా వేసాను. 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, పోపులు. ఇవి వేగుతూ ఉండేలోపు ఆనపకాయల్ని పిండుకోవాలి వాటర్ తీసేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, పిండేసాను. చూడండి వాటర్ ఎలా వచ్చిందో. సాల్ట్ వేసి ఉంచాం కదా, ఇలా చేత్తో పిండుకుంటే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి చూస్తున్నారా, అలా వాటర్ మొత్తం పిండేసి ప్లేట్లో వేసుకోవాలి. పోపు వేగింది. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు ఇందులో వేసి మూత పెట్టి మగ్గించాలి. నేను కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయాను. ఉంటే కరివేపాకు యాడ్ చేయండి. పోపులోనే మూత పెట్టి మగ్గించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. నాకు 20 మినిట్స్ పట్టింది ఇది ఉడకడానికి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫైనల్గా ఇలా చెక్ చేస్తే ఇలా దిగింది, ఉడికిపోయింది. ఓకేనా? దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమే. నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. నేను ముక్కలు కోసినప్పుడే ఒక స్పూన్ ఉప్పు, కల్లుప్పు రాసాను అన్నాను కదా, అదే ఉప్పు ముక్కలకి పట్టు ఉంటుంది. వాటర్ పిండేసినా సరే సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బాగానే ఉంటుంది. మనం ఆ పిండినప్పుడే అది ఎక్కువసేపు అలా వదిలేస్తే కనుక అప్పుడే కూర వండినప్పుడు కొంచెం ఉప్పుగా అయిపోతుంది. అది ఒకటి చూసుకోవాలి. మనం ఉప్పు రాసిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత ఆ ముక్కల్లో నీరంతా పిండేయాలి. పిండేసి పక్కన తీసి పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్.